భారతదేశంలో ఈరోజు హిందుత్వాన్ని కాపాడుతున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, భారత రాష్ట్రపతికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో అతి కిరాతక రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ఈరోజు ప్రజలను ఓట్లు వేయకుండా అరాచరిక కార్యక్రమాలు చేస్తూ మహిళా బిల్లును కూడా వ్యతిరేకించి పార్లమెంట్లో మొట్టమొదటిసారి దేశంలో ప్రవేశపెట్టిన పార్లమెంటు బిల్లుని వ్యతిరేకించిన రాష్ట్రాల్లో ఈరోజు ప్రజలు బుద్ధి చెప్తున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతూ మమతా బెనర్జీని, స్టాలిన్ని కూడగొట్టి ఈరోజు దేశంలోనే హిందుత్వం ఉంది అనే దానికి నిదర్శనంగా తయారైంది. అందులో భాగంగా ఈరోజు కేకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షులైనటువంటి మాజీ సర్పంచ్ యాపదిన రంగన్న గారి చేతుల మీదుగా ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎర్రగుంట్ల వెంకటేశ్వరన్న గారు, తర్వాత కోసనపల్లి వెంకటేశ్వర గారు, తర్వాత నాగశేషయ్య గారు కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా రాముడి దేవుడు అంటున్నాం. రాముని భార్యని సీతను అపహరించిన రావణాసుడికి పూజ చేసే తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్కి ప్రజలు బుద్ధి చెప్పినారు. అదేవిధంగా మమతా బెనర్జీ వేరే దేశాలు, పాకిస్తాను, పశ్చిమ బెంగాలు ఇటువంటి రాష్ట్రాల నుంచి మన యొక్క దేశ రహస్యాలను వాళ్ళకి చేరవేస్తూ మన దేశాన్ని కబలించాలని చెప్పి ప్రయత్నం చేసిన టీఎంసీ అధినేత మమతా బెనర్జీని ఈరోజు హిందూ ప్రజలు ఓట్లతో ఓడగొడుతున్నారు. మహిళా బిల్లుని వ్యతిరేకించిన ఆ పార్టీలకి బుద్ధి చెప్తున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ అయినందుకే ఈరోజు ఆ దేశంలో అక్కడ ప్రచారం చేసేందుకు అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వికసిస్తుంది. ఇది ఒక హిందువుల నైతిక విజయం. మేము గతంలో ముఖ్య శివాలయంలో పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆ రెండు రాష్ట్రాల్లో ఓటమి పాలు కావాలని చెప్పి. అట్లే కొండపేటలో రేణుకా ఎల్లమాంబేశ్వరి దేవాలయంలో కూడా పూజ చేయడం జరిగింది. రెండు రాష్ట్రాల్లో ఈరోజు అత్యధిక మెజార్టీని అందిస్తున్న హిందూ మహిళలకు, హిందువులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వము భారతదేశంలో ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు ఏ నారాజు. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి రంగన్న గారికి, ఎర్రగుంట్ల వెంకటేశ్వర గారికి, కోసనపల్లి కొట్టే వెంకటేశ్వర్లు గారికి, తర్వాత వెంకటనాథపల్లి శేషయ్య గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ కార్యక్రమం చేయమని చెప్పి ముక్తేశ్వరాల ప్రధాన అర్చకులు స్వామి మల్లికార్జున స్వామి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నందుకు ఆయనకి, తర్వాత ఈ యొక్క యజమాన్యము గుప్తయ్య గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు ఇక్కడే చేసుకుంటున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు